నెక్స్ట్ క్వశ్చన్ 79 క్వశ్చన్. వాట్ ఈజ్ ఎన్ ఎనిమల్ సెల్ మిస్సింగ్ దట్ ఏ ప్లాంట్ సెల్ హ్యాస్? ఏమంటున్నాడు? వృక్ష కణంలో ఉండి జంతు కణంలో లేనిది ఏంటిది అంటున్నాడు. ఏంటిది? ఇంతకుముందు వచ్చింది మనకు. వృక్ష కణంలో ఉండి జంతు కణంలో లేనివి ఏంటిది? సో ఏంటిదట? సెల్ వాల్ అండ్ క్లోరోప్లాస్ట్. కణ కవచము మరియు హరిత రేణువులు. కణ కవచము మరియు హరిత రేణువులు అనేటివి మనకు జంతు కణాలలో ఉండవు. 80. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద సెల్ మెంబ్రెయిన్? సెల్ మెంబ్రెయిన్ యొక్క ఫంక్షన్ ఏమిటి? సెల్ మెంబ్రెయిన్ యొక్క ఫంక్షను, కణత్వచం యొక్క ఫంక్షన్. కంట్రోల్స్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆఫ్ సబ్స్టెన్సెస్ అండ్ గివ్స్ ప్రొటెక్షన్. ఏం చేస్తాడట? కణత్వచం కణంలోనికి పదార్థాల యొక్క రాకను, ఈ కణంలోనికి ఏ పదార్థం రావాలి, అందులోంచి ఏ పదార్థం బయటకు పోవాలి అనేది కంట్రోల్ చేస్తుంది. ఎంట్రీ అండ్ ఎగ్జిట్, ఎంట్రీ మరియు ఎగ్జిట్లను కంట్రోల్ చేయడానికి ఇది ఉపయోగపడడం జరుగుతుంది. ఇది సెల్ మెంబ్రెయిన్. నెక్స్ట్ క్వశ్చన్ 81 క్వశ్చన్. సి 81 క్వశ్చన్. గివ్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్. మల్టీ సెల్యులార్ బహుకణ జీవులకి ఒక ఉదాహరణ. మన చుట్టుపక్కల కనిపించేటివి, మన కళ్ళకు కనిపించేటివి అన్నీ కూడా బహుకణ జీవులే. మన కళ్ళకు కనిపించేటివి ఎగ్జాంపుల్ హ్యూమన్స్ అన్నాం, మనం మనుషులు అని ఇచ్చినాం. సో అట్లా కాకుండా మీరు మన కళ్ళకు కనిపించేది ఏదైనా కూడా ఏమవడం జరుగుతుంది? మనకు ఏదవుతుంది? సో మల్టీ సెల్యులార్ ఆర్గానిజం అవడం జరుగుతుంది. హలో సార్. సార్ మేడం పైన బిల్డింగ్ పైకి బట్టలు వేయడానికి పోయింది సార్. ఒక 5 minutesలో కాల్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్.